సహస్రనామ స్తోత్రాలలో సాయి సహస్రనామ స్తోత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సహస్రనామ స్తోత్రం అంతా కూడా అకారాది క్షకారాంత వర్ణమాలా పరంగా సాగుతూ వస్తుంది. ఆ దాని తర్వాత ఆ, ఈ దాని తర్వాత ఈ, ఇలా ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కూర్పుతోటే ఈ సహస్రనామం అంతా కూడా సాగుతూ ఉంటుంది. అందుకనే ఈ సహస్రనామం అత్యద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి సహస్రనామ స్తోత్రం. ఈ సాయి సహస్రనామ స్తోత్రాన్ని కానీ సాయి సహస్రనామావళిని కానీ నిత్యం మనం పఠిస్తూ వచ్చినట్లయితే కనుక భాష మీద మంచి పట్టు ఏర్పడుతుంది. అసలు అక్షరాలన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క పార్వతీ అమ్మవారి యొక్క స్వరూపమని, ఆ నుండి ఆహా వరకు ఉండేటువంటి స్వరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈశ్వరాత్మకమని, కా నుండి క్షా వరకు ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శక్త్యాత్మకములని వీటికి ఒక పేరు. అందుకనే కకారాలకు అకారాలు చేర్చినప్పుడే భాష అంతా కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, కాక ఆ జరిస్తే కా, కాకు ఆ జరిస్తే కా, కాకు ఈ జరిస్తే కీ, కాకు ఈ జరిస్తే కీ, ఇలా భాష అంతా కూడా ఈ అచ్చులు హల్లుల యొక్క సమన్వయం చేతనే ఏర్పడుతూ ఉంటుంది. కనుక బాబా శివశక్త్యాత్మకమైనటువంటి స్వరూపుడు, బాబా నుంచే ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది, బాబా నుంచే ఈ భాష అంతా కూడా ఏర్పడిందని చెప్పడం కోసం అని చెప్పని బాబావారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని అకారాది క్షకారాంత వర్ణమాల స్వరూపంగా ఏర్పాటు చేశారు. అందుకనే ఈ సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ ఈ నామావళితో కనుక పూజిస్తూ వచ్చినట్లయితే కనుక బాబావారిని మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి, భాష మీద మంచి పట్టు సాధించడానికి, కవిత్వ సిద్ధిని కలిగి ఉండడానికి, మాటల్లో స్పష్టతను పొందడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని ఎప్పుడైనా సరే పిల్లలు అప్పుడప్పుడే మాట్లాడడం నేర్చుకునేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక చక్కగా చేత్తో విభూది పుచ్చుకొని ఈ సహస్రనామాన్ని పారాయణ చేసి వాళ్ళకి రక్షగా పెడుతూ వచ్చినట్లయితే కనుక మధురమైనటువంటి వాక్కులను వారు పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహత్వపూర్ణమైనటువంటి ఆ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. యస్యాది మధ్యమాంతాని గమ్యం తేన సురైరపి కస్తస్య శక్నుయాద్వక్తుం గుణాన్ కాస్నేన మాధవ కింతు దేవస్య మహతః సంక్షిప్తార్థపదాక్షరం శక్తితశ్చరితం వక్ష్యే ప్రసాదాత్తస్య ధీమతః అప్రాప్యతు తదోనుజ్ఞాం న శక్యస్తోతుమీశ్వరః యదా తేనాభ్యనుజ్ఞాతస్తుతో వై సతదా మయా అనాదినిధనస్యాహం జగద్యోనేర్మహాత్మనః నామ్నాం కించిత్ సముద్దేశం వక్ష్యామ్యవ్యక్తయోనినః వరదస్య వరేణ్యస్య విశ్వరూపస్య ధీమతః శృణు నామ్నాం చ యం కృష్ణ యదుక్తం పద్మయోనినా దశ నామ సహస్రాణి యాన్యాః ప్రపితామహః తాని నిర్మధ్య మనసా దధ్నోద్ధృతమివోద్ధృతం గిరేః సారం యథా హేమ పుష్పసారం యథా మధు ఘృతాత్సారం యథా మండం తథైతత్సారముద్ధృతం సర్వపాపాపహమిదం చతుర్వేద సమన్వితం ప్రయత్నేనాధిగంతవ్యం ధార్యం చ ప్రయతాత్మనా. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.